సినిమా ఇండస్ట్రీలో మంచి వాళ్ళ ముసుగులో కొంతమంది నటీనటులు, డైరెక్టర్లు, నిర్మాతలు, కాస్టింగ్ డైరెక్టర్లు చేసే పనులకి చాలా మంది అమ్మాయిలు బలవుతూ ఉంటారు అని ఇప్పటికే ఎంతో మంది తెలిపిన విషయం తెలిసిందే. నిజానికి ఇండస్ట్రీలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్ అవుదామని కలలు కని వస్తారు. కానీ కొంతమంది మాత్రం వారి కలల్ని కలలుగానే మిగిలిస్తారు. అవకాశాల కోసం ఎంతో మంది దగ్గర లొంగిపోతారు. ఈ విషయం పక్కన పెడితే తాజాగా కోలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న వార్త ఏదైనా ఉందా అంటే అది విజయ్ సేతుపతిపై కాస్టింగ్ ఆరోపణ. ఈ మధ్యకాలంలో రమ్య మోహన్ అనే డాక్టర్ తన ఫ్రెండ్ని విజయ్ సేతుపతి మోసం చేశారని, ఇండస్ట్రీలో మంచి వాళ్ళు ముసుగు వేసుకున్న ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు క్యారవాన్ లోపలికి తీసుకెళ్లి మరీ కోరిక తీర్చుకుంటారంటూ ఆమె పెట్టిన ట్వీట్ క్షణాల్లో కోలీవుడ్లో వైరల్ అవడంతో ఈ ట్వీట్పై పెద్ద ఎత్తున చర్చ అయితే నడిచింది. అయితే తర్వాత వెంటనే దాన్ని డిలీట్ చేయడంతో ఆ గొడవ అంతా సద్దుమునిగింది అనుకున్నారు. అయితే తాజాగా ఆమె వ్యాఖ్యల్ని సమర్థిస్తూ దర్శకుడు గీతాకృష్ణ విజయ్ సేతుపతి క్యారెక్టర్పై ఆరోపణ చేశారు. ఆయన తాజాగా యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమిళ ఇండస్ట్రీలో నల్లగా ఉండే వారికి ఆదరణ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు విజయ్ సేతుపతికి యాక్టింగ్ కూడా ప్లస్ అయింది. దాంతో ఈయనకి వరుస అవకాశాలు వచ్చాయి. కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ వంటి పెద్ద హీరో సినిమాలో నటించేసరికి ఈయనకి బాగా తలపొగరెక్కింది. అంతేకాదు నేను నా సినిమాలో ఒక 10 రోజుల కాల్ షీట్లు కావాలని విజయ్ సేతుపతిని అడిగితే చిన్న క్యారెక్టర్ ఇస్తే నేను చేయను. నా క్యారెక్టర్ చుట్టే పాత్ర తిరగాలి. నాకు అందరికంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉండాలి. అలా అయితే చేస్తాను అని కండిషన్ పెట్టారు. అయితే సడన్గా ఫేమస్ అవడంతో ఒకేసారి 20 నుండి 40 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు కదా. అందుకే వచ్చిన డబ్బును ఏం చేయాలో తెలియక ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. హీరోయిన్స్తో వచ్చే అమ్మాయిల్ని ఛాన్స్ల పేరుతో వాడుకుంటున్నారు. ఎంతోమంది అమ్మాయిలకి అవకాశాలు ఇస్తాను అని ముందే ప్రామిస్ చేస్తున్నాడు. తర్వాత క్యారవాన్లోకి ఆహ్వానించి తన కోరిక తీర్చేసుకుంటున్నాడు. హీరోయిన్ పక్కన నటించే అమ్మాయి క్యారవాన్లోకి వస్తే 2 లక్షలు, ఒకవేళ రూమ్లోకి వస్తే మరో రేటు పెట్టేస్తాడు. ఈయన హిపోక్రటిక్. అందరినీ నమ్మించి మోసం చేస్తుంటాడు. మంచివాడి ముసుగులో ఉంటాడు. నేను నాకంటే చిన్న అమ్మాయితో నటించను, కూతురిగా చేసిన అమ్మాయితో రొమాన్స్ ఎలా చేయగలను అని రిజెక్ట్ చేసేస్తాడు. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి మాత్రం ఇలాంటి పనులు. ఇంత సడన్గా డబ్బులు ఎక్కువైపోతే ఏం చేస్తాడు, ఇలాంటి చెత్త పనులే చేస్తాడు అంటూ దర్శకుడు గీతాకృష్ణ విజయ్ సేతుపతి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజెంట్ ఇవి హాట్ టాపిక్గా మారాయి.